హలో ఫుడీస్, నేను ఈరోజు ఒక పని మీద కోటికి వెళ్ళాను. అలా లైట్ ఫుడ్ తిందాం అనుకున్న నాకు ఈ టిఫిన్ సెంటర్ కనపడ్డది. జనాలేమో ఫుల్గా ఉన్నారు. సరే బాగుంటుందని ఫిక్స్ అయ్యి నేను కూడా అక్కడికి తినడానికి వెళ్ళాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న క్రౌడ్ ఒక శాంపుల్ మాత్రమే. అండ్ ఇది ఏ టైమో గెస్ట్ చేయగలరా? ఇది మిట్ట మధ్యాహ్నం 1 o'clock అండి ఈ క్రౌడ్. అండ్ జస్ట్ ఇమాజిన్ పొద్దున ఎంతమంది క్రౌడ్ ఉంటారో. ఇక్కడ ఏం ట్రై చేద్దామనంటే నాతో పాటు వచ్చిన అన్న ఉప్మా తిందామని చెప్పాడు. ఎప్పుడో చిన్నప్పుడు తీసుకొస్తున్నాను. నేను జనరల్ ఉప్మా తినను. మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది. క్రేజీ లవ్డ్ ఇట్. సూపర్. ఒక 20 ఉప్మాలనే తినేసి ఆరామ్సే 400 అయితే. అవునా? ఇంకేం బాగుంటాయి ఇక్కడ? ఉద్యోగ పూట రావాలేడు బట్టలు చింపేస్తారు వాడు. కౌంటర్ చూస్తే ఫీల్ అయిపోవాలి. ఇంత క్రౌడ్ ఉందేందన్న అసలు. నేను చెప్పినట్టు ఉప్మాని నేను జనరల్గా అస్సలు తిననండి. అలాంటిది నేనే ఉప్మాని లొట్టలేసుకుంటూ మరీ తిన్నాను. చూసారుగా 130కి వీళ్ళ డిమాండ్ అండ్ సేల్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్లేస్ ఎంత ఫేమస్సో అండ్ టేస్ట్ ఎంత బాగుంటుందో. అలా ఒక ఉప్మాని లాగించేశాక నెక్స్ట్ ఒక దోశను ట్రై చేసామండి. చూడడానికే ఈ దోశ ఎంత బుజ్జిగా ఎమ్మిగా కనపడుతుందో, తిన్నాక టేస్ట్ కూడా అదిరిపోయింది. అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వెరైటీస్ చాలా ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. మీరు కనుక ఒకవేళ కోటి సైడ్ వెళ్తే ఈ ప్లేస్ని ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇట్ ఈస్ అ వర్తీ ప్లేస్. డు నాట్ మిస్ ఇట్. లొకేషన్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఈజ్ జిందగీ. బాయ్ బాయ్.